ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థాన బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం త్వరలో దళితవాడల్లో 5,000 గుడులు కట్టిస్తామని పేర్కొన్నారు. దానికి ప్రభుత్వం తరపున తన వరకు తాను సహాయ సహకారాలు అందిస్తామని మాత్రమే ఆయన పేర్కొన్నారు. దీనికి పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి ప్రతిస్పందన ఒక్క నిమిషం చూడండి. చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు టీటీడీకి బీజేపీకి సంబంధం ఏముంది? టీటీడీ అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. ఇది ఇప్పుడు కాదు, ఇంతకు ముందు కూడా కళ్యాణ మండపాలు, దేవాలయాలు అనేకం కట్టించింది. అయినా రాజ్యాంగం ప్రకారం కూడా ఒక మతానికి సంబంధించిన ఏ సంస్థ అయినా ఎక్కడైనా తనకు సంబంధించిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు. అలాగే గుళ్ళు, గోపురాలు, చర్చిలు, ప్రార్థనా మందిరాలు కట్టుకోవచ్చు. ఈ మాత్రం కూడా తెలియకుండానే ఆవిడ ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. 5,000 గుడులు దళితవాడల్లో కడితే వచ్చిన నష్టం ఏమిటో మనకైతే అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. దాంట్లో ఏంటంటే 200 మహిళలకు కనీసం ఒక శౌచాలయం కూడా లేదు అని అన్నారని, మీరు దేవాలయాలు కట్టడం ఎందుకు, శౌచాలయాలు కట్టండి అని అన్నారు. అంటే దేవాలయాలు, శౌచాలయాలు ఒకటేనా? అయినా దేవస్థానానికి సంబంధించిన నిధులతో దేవస్థానం వాళ్ళు కట్టుకుంటుంటే దానికి ఈ శౌచాలయాలకి అంటే టాయిలెట్లకి సంబంధం ఏమైనా ఉందా? అసలు ఏం మాట్లాడుతున్నారు? కనీస రాజకీయ పరిపక్వత కూడా లేకుండా ఆవిడ ఈ విధంగా మాట్లాడటం చాలా శోచనీయం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరుతో కేవలం ఒక పక్షానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందన్న పేరుతో ప్రజల్లో తన ప్రభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు ఈ విధంగా చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అసలే లేదు, ఇక దేశంలో అసలు లేకుండా పోతుందేమో అని నా అభిప్రాయం. ఇక్కడ ప్రభుత్వ నిధులతో దేవాలయాలు కట్టిస్తామని చంద్రబాబు నాయుడు గారు అనలేదు. అయితే మరి షర్మిల గారు ఎందుకని ఆ విధంగా స్పందించారో అర్థం కావటం లేదు. అంతేకాదు, శౌచాలయాల గురించి మీరు పోరాడాలనుకుంటే పోరాడండి, ఆ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్ళండి, చైతన్యం కలిగించండి, తప్పులేదు. అంతేగాని హిందూ దేవాలయాలు దళితవాడల్లో కడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? అంటే బ్రదర్ అనిల్ గారికి వచ్చే రాబడి తగ్గిపోతుందేమో అని ఆవిడకి భయం వేస్తున్నట్లుంది. లేదా ఆవిడ మనసులో మాట ఈ విధంగా సెక్యులరిజం పేరుతో వ్యక్తీకరించిందేమో అని నా అభిప్రాయం.